గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి కొన్ని ధోతి కుర్తా సెట్స్ తీసుకున్నాను. ఈ సమ్మర్లో మనకి మంచిగా కంఫర్టబుల్గా ఉండే కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకొచ్చేసాను. అండ్ కాలేజ్ గర్ల్స్కి, ఆఫీస్ గర్ల్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట. సో అవి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇవే అనమాట. ఫస్ట్ వచ్చేసి బ్లాక్తో షేర్ చేసేసుకుందాము, కింద నుంచి వచ్చేద్దాము. సో ఈ బ్లాక్ది అయితే నాకు వేసుకున్నప్పుడు రివ్యూస్లో చూసాను అనమాట, చాలా బాగుందండి. సారీ ఇది బ్లాక్ కాదు, ఇది కొంచెం నావీ బ్లూ షేడ్లో వచ్చేసింది అనమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. సో టాప్ చూపించేస్తా ఫస్ట్. సో మనకి ఇలా ప్యూర్ కాటన్లో వచ్చేసిందండి. మనకి ఇలా చూసారంటే ఇలా నెక్ ప్యాటర్న్ మనకి ఇలా ఇచ్చేసారు, రౌండ్ నెక్. అండ్ కింద ఇలా మనకి ఇలా డిజైన్ చేశారు. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్తో వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా 3/4 లెంత్లో ఇచ్చేసారనమాట. మనకి ఇలా మొత్తము కాటన్ ఫ్యాబ్రిక్తో మంచిగా ప్రింటెడ్ డిజైన్తో ఇచ్చేసారనమాట. ప్లెయిన్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వరకు వేస్ట్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం మనకి ఇలా స్టిచ్ చేసి ఇచ్చేసారు సపరేట్గా. అండ్ ఇది వేసుకుంటే మాత్రం బాగా కనిపిస్తుంది మీకు. సో ఇది వచ్చేసి ఇలా వచ్చేస్తుంది, చాలా బాగుంది. మనకి ఇట్లా షార్ట్ కుర్తీస్ ఎలా వస్తాయో సేమ్ అట్లనే వచ్చింది అనమాట. షార్ట్ కుర్తీస్ లెంత్లో వచ్చేసింది. అండ్ మనకి ఇక్కడ కింద ఇలా మంచిగా గేరాతో ఇచ్చేసారనమాట. ఇలా మంచి గేరాతో ఇచ్చేసారు. అండ్ బ్యాక్ వచ్చేసి నార్మల్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ అలానే సేమ్ ప్రింటెడ్ క్లాత్తోనే మొత్తం అలానే వచ్చింది. బట్ ఫ్రంట్ నెక్ ఇలా, బ్యాక్ నెక్ ఇలా వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పైన టాప్ అనమాట. దీని కింద వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ధోతి కుర్తా సెట్స్ అని. సో ధోతిలో మనకు వచ్చేసింది. ఇదే మెయిన్ హైలైట్ అనమాట ఈ డ్రెస్కి. ఇలా వావ్ ఎంత బాగుందో కదా, ఇలా వచ్చేసింది అనమాట. మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఎలాస్టిక్తో ఇచ్చేసారు. అండ్ ఇదంతా మనకి ధోతిలో స్టిచ్ చేసేసారనమాట ఇలా మంచిగా. సో ఇలా ధోతిలో వచ్చేసింది, చాలా బాగుంది అనమాట. ఒకసారి నేను వేసుకొని కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఫొటోస్లో చాలా బాగుందండి. ఇదైతే చాలా కంఫర్టబుల్ క్లాత్లో మనకి మంచిగా కాటన్లో ఇచ్చేసారు, మంచి కాటన్ క్లాత్లో. సమ్మర్కి అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇలా వచ్చేసింది అనమాట కిందికి. సో ఇందులో పెద్దగా చెప్పుకున్నంత ఏమి ఉండదు అనమాట ఫ్యాబ్రిక్, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ప్రింటర్ ఫ్యాబ్రిక్తో వచ్చేసింది. ధోతి కుర్తా సెట్ అంటే లుక్ ఇలానే ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది ధోతి కుర్తా సెట్ లుక్. అండ్ టాప్ ప్యాంట్ అనమాట, అంతే. ఇది చాలా బాగుంది. ఇందులో అయితే కలర్స్ అవైలబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను లింక్స్ అన్ని షేర్ చేశాను. ఇది వచ్చేసి ఇది ఫస్ట్ వన్ అనమాట. కాలేజ్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆఫీస్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ కాలేజ్కి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇలా మెరూన్లో తీసేసుకున్నాను. ఇలా మెరూన్లో తీసేసుకున్నాను అనమాట. సెకండ్ వన్ ఇలా చూపించేస్తాను. సేమ్ అది కూడా మనకి ఇలా షార్ట్ కుర్తీ లెంత్లోనే సేమ్ ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి మెరూన్లో రౌండ్ నెక్ వచ్చేసింది. ఫ్రంట్ రౌండ్, బ్యాక్ రౌండ్లో వచ్చేసి ఇలా మనకి గోల్డ్ ప్రింటెడ్తో ఇచ్చేసారనమాట. ప్లెయిన్ మెరూన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలా గోల్డ్ ప్రింటెడ్తో ఇలా ఒక డిజైన్ లాగా చేశారు. అండ్ హ్యాండ్స్ కూడా మనకి 3/4లో వచ్చేసాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది ఫ్రంట్ అయితే. ఇక్కడ సేమ్ దానికి ఎలా ఇచ్చేసారో అలానే ఇలా మనకి షార్ట్ కుర్తీ లెంత్లో ఇలా మనకి ఇలా మంచిగా గోల్డ్ పెట్టించి, అండ్ దీనికి ఎక్కువ గోల్డ్ పెట్టేశారు, మంచిగా ఇచ్చేసారనమాట గోల్డ్ పెట్టి. అండ్ ఫ్రంట్ బ్యాక్ మనకి థ్రెడ్స్ ఇచ్చారనమాట. ఇలా కొంచెం టైట్ ఫిట్ వచ్చేకి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ఇచ్చేసారు. సో ఫ్రంట్ బ్యాక్ ఇచ్చేసారనమాట సేమ్ థ్రెడ్స్ అలానే. ఇది వచ్చేసి టాప్. అండ్ దీని ప్యాంట్ కూడా సేమ్ అలానే వచ్చి ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే ధోతి కదా, సేమ్ అలానే వచ్చేసింది. సేమ్ ఇలా వచ్చేసిందండి. ఇది వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్లో, అంటే ఫస్ట్ నేను చూపించిన దానికి ఇది కొంచెం డిఫరెంట్ ధోతి అనమాట. సో ఇది మనకి పైన మొత్తం బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఎలాస్టిక్తో ఇచ్చేసారు. అండ్ ధోతి ఇలా వచ్చేసింది అనమాట ప్యాంట్. సో ధోతి ప్యాంట్ ఇలా వచ్చేసింది మనకి, చాలా బాగుంది. ప్యూర్ కాటన్లో వచ్చేసింది. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనకి గోల్డ్ కలర్ ప్రింటెడ్తో డిజైన్ ఇచ్చేసారనమాట. ఫ్రంట్
టాప్ పార్ట్కి మాత్రము. కింద పార్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. చాలా బాగుంది ఇది. అండ్ దీంట్లో అయితే కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో ఖచ్చితంగా ఉన్నాయి, నేను నాకు బాగా గుర్తు. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట. అది సెకండ్ వన్. ఇంకోటి వచ్చేసి ఇది థర్డ్ వన్. ఇలా నేను ఇట్లా కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇలా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట. అండ్ ఇది చూపించేస్తా. అండ్ ఇది కూడా మనకి సేమ్ అట్లనే షార్ట్ కుర్తీ లెంత్లో ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా మనకి ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారనమాట. మంచిగా ఇలా మనకి ఎంబ్రాయిడరీలో మొత్తం ఇచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా 3/4 ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి గోటా పట్టీతో ఇచ్చేసారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కాటన్లో వచ్చేసింది. దీనిపైన కూడా సేమ్ మనకి గోల్డ్ ప్రింటెడ్తో ఇట్లా ప్రింట్ ఇచ్చేసారనమాట. అండ్ ఇది కూడా సేమ్ వాటి డిజైన్ లాగానే ఇచ్చేసారు. అండ్ ఇది కూడా ఇక్కడ గోల్డ్తో ఇచ్చేసి ఇలా ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి టాప్. అండ్ బ్యాక్ వచ్చేసి దీనికి మొత్తం ప్లెయిన్లో ఇచ్చేసారు. మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ఇలా వైట్లో వచ్చేసింది. ప్లెయిన్ వైట్ లేకుండా ఈ కాటన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలా గోల్డ్ కలర్తో ప్రింట్ ఇచ్చేసారనమాట. చాలా బాగుంది ఇది. ఇది సేమ్ అలానే మనకి ధోతి ప్యాంట్లోనే ఇచ్చేసారనమాట మొత్తం ఇలా. ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అండ్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయనుకుంటా. ఇందులో కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను లింక్స్ అన్ని పెడతాను. ధోతి కుర్తా సెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. సో అందుకనేసి నేను ఈసారి ఈ వీడియోతో వచ్చేసాను అనమాట. ధోతి కుర్తా సెట్స్ ఎవరికైనా ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను వేసుకున్న వీడియోస్ కూడా పెట్టింటా చూడండి. అవుట్ఫిట్ వేసుకున్నాక లుక్ ఎలా ఉంటుంది అనేది. నేను చిన్నప్పుడు అయితే మా మమ్మీతో నాకు ధోతి ప్యాంట్ కావాలని చెప్పి మా మమ్మీ అంత ట్రై చేసి నా కోసం స్టిచ్ చేసేటోళ్ళు అనమాట. సో నాకైతే చాలా కష్టం అనమాట. ధోతి ప్యాంట్ అయితే కుట్టుకోవడం అస్సలు రాదు. సో అందుకు నేను సెట్టే తీసుకుంటున్నా. దట్టు నేను క్లాత్ తీసుకొని కుట్టుకున్న అదే రేంజ్ అవుతుందని అంతే కాస్ట్ అవుతుంది. ప్లస్ నేను ఇక్కడ తీసుకున్నవన్నీ 500 బిలోలో వచ్చేసాయి అనమాట. అసలు 500 బిలోలో మనకు ఒక సెట్ కుర్తా సెట్ ధోతి కుర్తీ సెట్ రావడం అంటే అసలు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసాయి మనకి. సో మీకు ఎవరికైనా కావాలంటే వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కొనండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బై బై.